హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ కిచెన్ ఫుడ్. చూసారు కదండి, ఈరోజు వచ్చేసి మనం చాలా ఇన్స్టెంట్గా చాలా హెల్తీగా ఉండేటువంటి మనమైతే ఈరోజైతే రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామన్నమాట. ఇలా కనుక మీరు రైస్ని ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో టేస్టీగా ఉంది అనుకుంటూ తినేస్తారు. ఎందుకంటే అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మనకు చాలా సింపుల్గా చాలా తొందరగా అవుతుంది. అలాగే మనకు లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయాలనుకుంటే పిల్లలకి హడావిడి లేకుండా చాలా ఈజీగా ఇలా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయవచ్చు. ఇలా ప్రిపేర్ చేశారంటే మీ పిల్లలు మాత్రం ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూసారు కదండి, ముందుగా మీరైతే ఇలా చాపర్ని అయితే తీసుకోవాలన్నమాట. చక్కగా మీరైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇక మనం పచ్చిమిర్చి వచ్చేసి మనం ఎక్కువగా చిన్నగా కట్ చేయనక్కర్లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి జస్ట్ అలా వేస్తే సరిపోతుంది. మనకు టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుంది. ఇక మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇలా సన్నగా తరిగేసుకోవాలన్నమాట. మీకు వీలైతే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా మీరైతే 3-4 వరకు క్యారెట్లను తీసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే మీరు ఉల్లికాడలను తీసుకోండి. కొద్దిగా కొత్తిమీరాకు, మెంతి ఇలా తీసుకున్నారంటే సరిపోతుంది. ఇవి ఏమీ మరి ఎక్కువగా తీసుకోనవసరం లేదండి. చాలా తక్కువగా తీసుకున్నా పర్వాలేదు. మనం జస్ట్ అలా మనం ఫ్రై చేస్తూ ఉంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇక మనం రైస్ వచ్చి మనం చద్దన్నం కాకుండా ఇలా వేడివేడిగా ఉన్న అన్నంతోని ప్రిపేర్ చేశారంటే టేస్ట్ అనేది మరీ బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇక మనకు ఈ చలికాలం వచ్చేసి చద్దన్నం తినడానికి ఇష్టపడరు. కానీ ఇలా మీరు మాత్రం చద్దన్నంతో కాకుండా ఇలా వేడి రైస్తో కనుక ఇలాంటి రైస్ని ప్రిపేర్ చేశారంటే ఆరోగ్యానికి బాగుంటుంది. అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా కనుక మీరు రైస్ని ప్రిపేర్ చేశారంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చకచక వద్దనకుండా తినేస్తారు. చూసారు కదండి, ఇలా మీరైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ని అయితే వేసేసుకోండి. ఇందులో తప్పనిసరిగా మీరైతే పుదీనానైతే యాడ్ చేయండి. ఇలా మీరైతే పుదీనాని యాడ్ చేశారంటే చక్కటి ఫ్లేవర్ అనేది రైస్కి వస్తుంది. చూసారు కదండి, ఇలా మీరైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. ఇలా మీరు చాలా త్వరగా చాలా ఈజీగా మీరైతే రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీరైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకోండి. పుదీనా, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా అన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా మీరైతే రైస్ని వేసుకోవాలన్నమాట. ఇలా చివర్లో వేడి రైస్ని అయితే మీరైతే వేసుకోండి. చూసారు కదండి, ఇలా మీరైతే రైస్ని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మీరు వేసుకున్నటువంటి తాలింపు అనేది పూర్తిగా ఇందులో మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చివర్లో మీరైతే ఒక లెమన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక మరీ అంటే మరీ బాగుంటుంది. లెమన్ రైస్ అంటే చాలా బాగుంటుంది. దానికి తోడుగా మనమైతే పుదీనాని కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.